సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తెంలో తొట్ట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జవా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కూడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనను పొందుకోండి. లోకరక్షకుడైన యేసుక్రీస్తు సాటి నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియపరచుకుంటున్నాను. మీరందరూ ఈ ఉదయకాలం మీరందరూ క్షేమంగా, ఆశీర్వాదంగా, ఆరోగ్యంగా మీరు ఈరోజు బయలుదేరిన ప్రతి విషయంలో దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవిస్తారు అని నేను నమ్ముకొని మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23. అందుకే యెహోవా మోషేతో ఇట్లా అన్నాను, యెహోవా బాహుబలము తక్కువైనదా, నా మాట నేడల నెరవేరడం లేదు అని ఇప్పుడు చూసేదవు. ఛాలెంజ్ విసురుతున్నారు దేవుడు. నా మాట ఇప్పుడు నెరవేరణ లేదా చూర్రా అంటున్నారు. హల్లెలూయా. ఏ అధికారికి, ఏ ముఖ్యమైన వారికి, ఏ ప్రాముఖ్యత కలిగిన వ్యక్తికి కూడా ఇలాంటి చెప్పడానికి వీల్లేదు. నిన్న నేడు నిరంతరం మారని దేవుడు చెప్తున్నారు, నా మాట నీ ఎడల నెరవేరణ లేదో చూడు. హల్లెలూయా. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు చెప్తున్నారు, దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదములు అన్నీ దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు, శక్తి గల దేవుడు, సర్వశక్తి మందుడు, బలమైన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన చెప్తున్నారు, నా బలం తక్కువ అయినదా. ఈరోజు ఏ మనుషులు ఉన్నా కూడా కొంతసేపే, కాసేపే ఆ బలం తర్వాత పోతుంది. తర్వాత వాళ్ళకి ఎనర్జీ రావాలన్నా, ఏమేమి చేయాలన్నా, ఏదైనా ఆ కాసేపు. కానీ మన దేవుడు ఎప్పుడు పరాక్రమశాలి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఏ సమయము మీ కొరకు కార్యం చేయడానికి ఆయన అడుగుతున్నారు, నా మాట నీ ఎడల నెరవేరనో లేదో. దేవుడు మీతో ఛాలెంజ్, మీతో అంత గట్టిగా అడుగుతున్నారు. ప్రియమైన బ్రదర్ అండ్ సిస్టర్, జనవరి నుండి డిసెంబర్ వరకు దేవుడు చెప్పారు, 2022లో నేను ఇది చేయబోతున్నాను. నిన్న సేవకుల ద్వారా, దీని ద్వారా బైబిల్ చదివినప్పుడు మీతో మాట్లాడి ఉన్నారు. స్తోత్రం. ఇలాగ చేయబోతున్నాను, 3 కార్యం చేయబోతున్నాను, 2 కార్యం చేయబోతున్నాను. మీ కుటుంబంలో, మీ పర్సనల్ లైఫ్లో, వ్యక్తిపరమైన జీవితంలో, మీ సంఘములో నేను చేయబోతున్నాను చెప్పారు. కానీ డిసెంబర్ వరకు చేయలేదని బాధపడుతున్నారా? ఇప్పుడు దేవుడు సవాల్ విసురుతున్నారు, ఈ రోజులో నేను చేయబోతున్నాను. టుడే, ఈనాడు చేయబోతున్నాను. ఇశ్రాయేలు జనం బయలుదేరారు. మొదటి రోజే దేవుని హస్తం అరణ్యములో ఉండేను. సంఖ్యాకాండం 11:20 చెప్పబడుతుంది, ఒక నెల దినముల వరకు, అనగా అది నీ నాసిక రంధ్రంలో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దాన్ని తిందురు. దేన్ని తిందురు? ఓ మన్నా, పరలోకం నుండి కురిపించిన మన్నా, దూదలు తినే మన్నా, ఎప్పుడు దొరకలేని ఒక మన్నా. ఓ ప్రియమైన బ్రదర్ అండ్ సిస్టర్, నమస్కారం నుండి వాసన వచ్చేంత వరకు తినుడి అని దేవుడు సెలవిస్తున్నారు. అరణ్యములో ఏమైనా వస్తుందా అండి? అట్లాంటి బూరెలు వస్తుందా? బూరెలేనా? అట్లాంటి బూరెలు వస్తుందా? లేదు. కానీ దేవుడు చేసిన పరాక్రమ హస్తం, ఆమేన్. ఇశ్రాయేలు జనమున్న దేవుడు నడిపించిన విధానం. మనం ఇప్పుడు ఒక చిన్న కార్యం అంటే డాక్టర్ నమ్ముతున్నాము, ఒక చిన్న కార్యం అంటే అడ్వకేట్ నమ్ముతున్నాము, ఒక చిన్న కార్యం అంటే మన స్నేహితులను వెతుకుతున్నాము. ఈరోజు దేవుని పాదములు పట్టుకొని నిలబడండి. 7-8 సంవత్సరంగా
దేవుని వైపే చూసి నడుస్తున్నాను. ఇంతవరకు నన్ను నడిపించిన దేవుడు ఇంకా నడపడానికి శక్తి గల దేవుడు అని చెప్పి నమ్ముతున్నాను. ఆమేన్. ఆరోగ్యం ఇస్తున్నారు, బలాన్ని ఇస్తున్నారు, స్వస్థత ఇస్తున్నారు. సంఖ్యాకాండ 11:31 తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి బూరెలను రప్పించి పాళెము చుట్టూ ఈ పక్కను ఆ పక్కను దిన ప్రయాణమంతా దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడచేసాను. పైన నుంచి పడచేసారు. ఆమె 2 మూరల ఎత్తు, అంత ఎత్తుకు బూరేలు వచ్చి కమ్ముకుంటుంది. దిన ప్రయాణం అంతా వాళ్ళు తిని అసహ్యం పుట్టు వరకు వారు తిన్నారు. వారు సనుకున్నారు. డియర్ బ్రదర్, సనుకోకండి. ఓ ఈజిప్టులను మాకు ఇన్ని దొరికినాయి, కానీ ఇక్కడ మీతో వచ్చినప్పుడు ఏమి దొరకట్లేదు, మాకు మాంసం లేదు అన్నారు. ఈరోజు మాంసముతో ఫైట్. ఈరోజే మాంసం లోకముతో ఫైట్ చేస్తున్నారు. లోకంలో లంచం, హత్యలు, నరబలిలు, భయంకరమైన పోరాటములు, విభచారములు, పోరాటములు, కామాత్మలు, లోక ప్రేమ, ఎంతోమంది చనిపోతున్నారు. మాంత్ర శక్తులు, చేతబడి శక్తులు, పోరాటములు, దీనితో మనం పోరాడుతున్నాము. ఈరోజు ఎగిప్తు అప్పుడప్పుడు ఎత్తి చూస్తుంది. మన ఆత్మీయ జీవితం కూడా అప్పుడప్పుడు ఎగిప్తు ఏం చేస్తుంది? ఎత్తి చూస్తుంది. నేను తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ఉన్నాను, తల్లి ఇంటిలో ఉన్నప్పుడు ఇలా ఉన్నాను, అయ్యో నేను నా సంఘములు ఎలా ఉన్నాను, ఈ సంఘం ఎలా ఉన్నది. తక్కించుకొని ఉన్నది దేవుడు హెచ్చిస్తారు. 2 మూరలు అంత ఎత్తుగా ఆ బూరేలు వచ్చి పడింది. అరణ్యంలో అలా పడాదమ్మా. మీరు ఈరోజు చెప్పండి, దేవుడా ఎగితుల ఆశీర్వాదం కాదు, మీ పరలోక ఆశీర్వాదం నాకు కావాలి. అది నిరంతరమైన ఐశ్వర్యం, అది నిరంతరమైన ఆశీర్వాదం, అది నిరంతరమైన దీవెనలు, అది నిరంతరమైన మేలులు దేవుడు చేస్తారు. నా బలం తక్కువ అవ్వలేదు. దేవుడు అద్భుతం చేయబోతున్నారు. మీ ఏ కార్యములో దేవుడు బలం తక్కువగా ఉన్నదో మీరు అది రెన్యూ చేయండి. దేవుడా, ఈ కార్యములో మీ బలం తక్కువ ఉన్నది, అదని నేను రెన్యూ చేయడానికి బలం దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేసి చూడండి. పాపం, శాపం, రోగం, లోక ఆశలు, లోక ఇన్పములు, లోకవిధమైన కార్యములు అన్నీ మర్చిపోతారు. లోకములు ఎవరు తీసుకురాలేదు, ఎవరు తీసుకెళ్ళలేరు. ఉన్న రోజులంతా దేవుని కొరకు సుఖం, బలం, ఆరోగ్యముతో దేవునికి సజీవ సాక్షిగా ఉండాలని మీరు ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. దేవుని బలం ఈరోజు చూపించబోతున్నారు. దేవుని వాగ్దానములు మీ జీవితంలో నెరవేర్చబోతున్నారు. పరలోకపు గొప్ప తండ్రి, మహిమగల దేవ, జాలిగల దైవమా, ఇప్పటి వరకు నడిపించినట్లు ఇంకా నడిపించండి, బలపరచండి ప్రభువా. మీ బాహుబలం కొద్దిగా కూడా తక్కువ అవ్వలేదయ్యా. అది నిండి ఉన్నది నా జీవితంలో. ఈ అధికారంలో నిండి ఉన్నది, బైబిల్లో నిండి ఉన్నది. నా జీవితంలో కూడా నిండి ఉండడానికి సహాయం చేయండి. శిరస్సు నుంచి పాద వరకు నన్ను కడగండి అని ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతున్నారు. ఈరోజు మీ కన్నీరును తొడవబోతున్నారు. ఈరోజు మీ వేదనలు మార్చబోతున్నారు. ఈరోజు మీ అద్భుతమైన కార్యం చేయబోతున్నారు. యేసయ్య నామములో అందరూ నాతో కలిసి ఏకీభవించండి. మంచి తండ్రి, మీకు వందనాలయ్యా. మీ బలిష్టమైన హస్తం చాపండి. బలం దిగునుగాక. మీ బలం తక్కువగా కాలేదయ్యా. మీ అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం, విడుదలైన కార్యం, మహా గొప్ప కార్యం నా జీవితంలో ఇదో స్తోత్రం, ఇది వింటున్న ప్రతి ఒక్క జీవితంలో చేయబడుగాక. అద్భుతం చేయండి ప్రభువా. ఎల్ల ఆటగాలు మార్చండి, కన్నీరు తొడవండి. వ్యాధితో, వేదనతో, కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్న എല്ലാ విధమైన కలకలం యేసు నామములో మారిపోవునుగాక. స్వస్థత, బలం, ఆరోగ్యం దయచేయండి ప్రభువా. ఆశీర్వాదం దయచేయండి, బలం దయచేయండి, స్వస్థత దయచేయండి. రైతులు వ్యవసాయం ఆశీర్వదించండి. పంట విస్తారంగా పండడానికి సహాయం చేయండి. వాళ్ళ బిజినెస్ ఆశీర్వదించండి, కుటుంబమును ఆశీర్వదించండి. మా దేశంలో ఒక పచ్చదనం కలుగునుగాక. ఎలా విధ పోరాటములు వ్యతిరేకత శక్తులన్నీ
సువిశేషానికి విరోధంగా, సేవకులకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వారు తీరకుండా పోవునుగాక. సేవకులను ఆశీర్వదించండి, పిల్లలను ఆశీర్వదించండి. ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరును బలపరచండి. నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములు ప్రార్థించి ప్రతిమాడి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అందరికీ షేర్ చేయండి. ఈ పరిచర్య చాలా విశ్వాసముతో జరుగుతుంది కాబట్టి మీ కుప్పులు విప్పి ఈ పరిచర్యకు ఆదరించండి. ఆంధ్ర తెలంగాణలో పరిచర్య సతీష్ కట్లో చేస్తున్న పరిచర్యను మీరందరం కలిసి నిలబెట్టాలని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాను. దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్. వాచ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పక బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.